ఎంఐఎంను కూడా మేము మతోన్మాద పార్టీగానే భావిస్తున్నాం. బీజేపీని ఎలా చూస్తున్నామో ఎంఐఎంను కూడా అలాగే చూస్తాం. మతోన్మాద రాజకీయాలు అది మైనార్టీ మతోన్మాదమైన, మెజార్టీ మతోన్మాదమైన, మతోన్మాద రాజకీయాలే వర్గ పోరాటాలకు, సామాజిక పోరాటాలకు నష్టం, లౌకిక భావాలకు కూడా వ్యతిరేకం. కాబట్టి ఎంఐఎంను కూడా మేము ఆ దృష్టితో చూస్తాం. అందుకే వాటికి వ్యతిరేకంగా, వాటి విధానాలకు, ఆ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగానే మా పోరాటం ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుగా మా పార్టీ మేము ఇప్పుడు సొంతగానే పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నాం. మాకు బలంగా ఉన్న దగ్గర, మా ప్రభావం ఉన్న దగ్గర, స్థానిక సమస్యల మీద అనేక పోరాటాలు జరిగినటువంటి ప్రాంతాల్లో మేము పార్టీగా సొంతగా ఈ ఎన్నికల్లో ముందు పోటీ చేస్తున్నాం. అట్లాగే వామపక్షాలు ఉన్నటువంటి దగ్గర సహజంగానే వామపక్షాలందరం కూడా కలిసి సర్దుబాటు చేసుకొని ఆ రకంగా ముందుకు పోతాం. అలాంటి చర్చలు ఇంకా నోటిఫికేషన్ పూర్తిగా అంటే రాలేదు కాబట్టి ఆ చర్చలు ఇంకా జరగలేదు వామపక్షాలతో. సహజంగా వాటికి ప్రాధాన్యత మా పార్టీ నుంచి ఉంటుంది. మూడోది ఏంటంటే, ఇతర పార్టీలతో సిపిఐ సూచించినప్పుడు అది కాంగ్రెస్తో ఇప్పుడు సర్దుబాటులో ఉంది. కాంగ్రెస్తోనే అది సర్దుబాటు కొనసాగడానికి అవకాశం ఉందా లేదా ఆ పార్టీ ఇంకా ఏమీ ప్రకటించలేదు. ఒకవేళ ప్రకటించినా అది కాంగ్రెస్తోనే సర్దుబాటులో ఉన్నప్పుడు కూడా మేము సిపిఐ ఉన్న దగ్గర మా వరకు మాత్రం సర్దుబాటు ఉంటుంది. ఆ రకమైనటువంటి ఆలోచనతో ముందుకు పోతాం. ఒకవేళ అది కాంగ్రెస్తోనే ఉన్నా, కాంగ్రెస్తో ఉండేటటువంటి వైఖరి కొనసాగినప్పటికీ మా వైఖరిలో కొద్ది మార్పు ఏమి ఉండదు. మేము సొంతగా పోవడం, అట్లాగే సిపిఐ వామపక్షాలు కలిసిన దగ్గర సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటే ఆ ప్రయత్నం చేస్తాం. మిగతా వాటి పట్ల ఎలా ఉండాలి ఏంటి అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాని మీద స్పష్టంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాం. మిగతా కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ లాంటి పార్టీలు అక్కడక్కడ కొన్ని పదవులు ఇచ్చి వాటిని ప్రాధాన్యత ఇచ్చి లేదా కొంత రిజర్వేషన్స్ వరకు పరిమితం చేసి ఆ రకంగా సామాజిక న్యాయం అమలు చేసామని చెప్పి భావించేటటువంటి ధోరణి కొనసాగుతుంది. అది కరెక్ట్ కాదు. అందుకని బీసీ జనాభా వివరాలు తీసి వాళ్ళ అభివృద్ధికి తగినటువంటి చర్యలు తీసుకోవాలనేటటువంటి విషయాల మీద గతంలో మేము మహాజన పాదయాత్రలో డిమాండ్ చేసాం. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కాదు అగ్రకులాల్లోని పేదల సంక్షేమం గురించి ఒక స్పష్టమైనటువంటి విధానం విద్యారంగంలో, వైద్య రంగంలో, ఉపాధి రంగంలో, అలాగే స్థానికంగా ఉండేటటువంటి సౌకర్యాల విషయంలో, ఆత్మగౌరవం కోసం జరిగేటటువంటి అంశాల్లో, వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి ఆర్థిక సమానత్వాన్ని సాధించడంలో వీటన్నిటి పట్ల స్పష్టమైనటువంటి విధానం లేదు. ఇప్పుడు ఉదాహరణకు బడ్జెట్ ఉంది. బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నిధుల కేటాయింపులు నామమాత్రంగా ఉంటాయి. దళిత, గిరిజన, బలహీన వర్గాల అభివృద్ధి జరగాలంటే సాధ్యం కాదు. అందుకే బడ్జెట్లో కూడా తగిన నిధులు కేటాయించాలి, ఆ ప్రాతిపాదికన ఉండాలి. వాటికి లేవు. ఇప్పుడు విద్య ఉంది. విద్య ప్రభుత్వం అంతా కూడా ఉచితంగానే నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సామాజిక న్యాయం వల్ల జరగన్నా, పేదవాళ్ళకి రావాలన్నా విద్య అనేది వ్యాపారంగా ఉండకూడదు. విద్య అంతా కూడా ప్రభుత్వం పరిధిలోనే ఉండాలి. ఎంతవరకు చదివితే అంతవరకు ప్రభుత్వమే బాధ్యత వహించి చదివించేటట్టుగా ఉండాలని మేము అంటున్నాం. కానీ కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ వాటినంతా కూడా ప్రైవేటీకరణ చేసేసి వాళ్లకు ఆ రకంగా దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే వైద్య రంగంలో వైద్యం పూర్తిగా ఉచితంగా ఉండాలనేది సిపిఎం పార్టీ విధానం. ఆ రకంగా పేదవాడ, ధనికుడు అనేటటువంటి వ్యత్యాసం లేకుండా మనిషి ప్రాణం విలువ అనేది ముఖ్యం. ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీ గూడాల్లో చిన్న చిన్న వ్యాధులకే పిట్టలు రాలినట్టుగా రాలిపోతున్నారు. వైద్యం చాలా అభివృద్ధి జరిగింది. అనేక రకాలుగా వైద్య రంగం అభివృద్ధి జరిగినప్పుడు కూడా ఆదివాసీలకు కానీ, పేదవాళ్ళకు కానీ, ముఖ్యంగా మహిళలకు కానీ తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. డబ్బులు ఖర్చు పెట్టుకునే స్తోమత లేకుండా. వైద్యం ఎందుకు వ్యాపారంగా ఉండాలా? వైద్యం ఎందుకు ప్రభుత్వం పరిధిలోనే ఉండకూడదు? మొత్తం రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో మన దేశం బాగా ఆర్థికంగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు మూడో స్థానానికి పోతున్నాం. అమెరికా, చైనా తర్వాత మనమే అంటున్నాడు కదా మోడీ. మరి అలాంటప్పుడు మొత్తం దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ వైద్యం ఎందుకు ఉచితంగా ఉండకూడదు? విద్య ఎందుకు ఉచితంగా ఉండకూడదు? ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే సామాజిక అసమానతను నిర్మూలించడానికి కమిషన్లు వేసినటువంటి రిపోర్ట్ల ఆధారంగా వాటిని అసమానతను నిర్మూలించడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగ సమస్య పరిష్కారం జరగడం ముఖ్యం. ఎందుకంటే ఈ తరగతుల్లోనే నిరుద్యోగం ఎక్కువ ఉంది. ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ క్రమంలో ఈ వర్గీకరణలన్నీ కూడా జరిపి ఇప్పుడు బీసీ జనాభా ఎంత ఉంది, ఏంటి, రిజర్వేషన్స్, దాంతోపాటు అది వర్గీకరణ కూడా జరపాలనేది సిపిఎం పార్టీ విధానం.
బీసీలంతా కూడా జనరల్గా ఇప్పుడు 42% రిజర్వేషన్స్ అని అంటున్నారు. 42%లో కూడా ఎంబీసీలు ఉన్నారు, ఇంకా చిన్న చిన్న తరగతులు ఉన్నారు. వాళ్ళకు కూడా అవకాశాలు రావాలన్నప్పుడు బీసీని కూడా వర్గీకరించాల్సిన అవసరం ఉంది. అది వర్గీకరించాలంటున్నాం సిపిఎంగా. ఎస్సీ వర్గీకరణ జరిగింది, అది ఆహ్వానిస్తున్నాం, హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇంకేదైనా సమస్యలు ఉంటే ఆ కులాల పొందికలు సరిగ్గా ఉన్నాయా లేదా వాళ్ళతో చర్చించి ఆ అభిప్రాయాలు తీసుకొని దాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీ జనాభా పెరిగిన దానికి అనుగుణంగా రిజర్వేషన్స్ పెంచాలనే డిమాండ్ కూడా ఉంది. వాటిని కూడా అది పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని సామాజిక అసమానతలు అనేది నిర్మూలించడం అనేది సామాజిక అసమానతతో పాటు ఆర్థిక అసమానతలు నిర్మూలించబడాలా, విద్యా వైద్యంలో నిర్మూలించబడాలా, అలాగే ఆత్మగౌరవంతో బ్రతకగలిగినటువంటి సమాజాన్ని నిర్మించేటటువంటి ప్రయత్నం చేయాలా. కుల వివక్ష, కుల అసమానతలు, కుల దురంకార హత్యలు మన రాష్ట్రంలో పెరుగుతున్నాయి. వాటినన్నింటినీ అరికట్టడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు, కేంద్ర ప్రభుత్వం ఎట్లాగూ దీనికి వ్యతిరేకం, అది మనవాద పార్టీ, మనవాద భావాలను అమలు చేసేటటువంటి పార్టీ. కనీసం మిగతా ప్రతిపక్ష లౌకిక శక్తులుగా ఉన్నామనుకున్న వాటినైనా కూడా ఈ సామాజిక న్యాయం పట్ల స్పష్టంగా లేవు. శ్రామిక వర్గాల పట్ల అయితే ఎట్లయితే దోపిడి వర్గాలకు అనుకూలంగా ఉన్నాయో ఈ సామాజిక న్యాయం అమలు చేసే విషయంలో కూడా వాళ్ళ వైఖరి అంతా కూడా ఆ రూపంలోనే ఉంది అనేది భావిస్తున్నాం. వాటికి వ్యతిరేకంగా ఈ ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం. సామాజిక న్యాయం కోసం జరిగే పోరాటాలని, అలాగే ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలని మిళితం చేసి ఈ వర్గ పోరాటాన్ని ముందుకు నడుపుతాం తెలంగాణలో. ఇవాళ అసెంబ్లీలో చర్చలు ప్రజలకు అనుకూలంగా జరుగుతున్నాయా, లేకపోతే వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్నాయా? దీనికి కారణం కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం తగ్గడమేనా? ఎందుకు తగ్గింది? దీనికి వెస్లీ గారు ఆన్సర్ చేయాలని కోరుతున్నా. శాసనసభలో జరుగుతున్నటువంటి చర్చల గురించి ప్రత్యేకంగా నేనే చెప్పడం కాదు, సామాన్యమైనటువంటి ప్రజలను అడిగినా కూడా చెప్తున్నారు. అక్కడ వ్యక్తిగత దూషణలు తప్ప ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడం, అవమానించుకునేటటువంటి ధోరణికి సమయాన్ని గడపడం, లేకపోతే ఆ పేరుతో కాలయాపన చేయడం అనేటటువంటి జరుగుతుంది తప్ప ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజా సమస్యల మీద, ఇళ్ల స్థలాలు దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు ఈ రాష్ట్రంలో, వాళ్ళ పరిష్కారం ఏంటి అనేది అక్కడ చర్చ లేదు. అట్లాగే విద్యా వైద్యం గురించి చర్చ లేదు. అలాగే కూలీలకు సంబంధించినటువంటిది, పేదలకు సంబంధించినటువంటి అంశాల మీద అక్కడ ఏమీ చర్చ లేదు. నిరుద్యోగ సమస్య మీద చర్చ లేదు. ఇలాంటి పద్ధతుల్లో ఈ బుర్జువా పార్టీలు ఒకరి తర్వాత ఒకరు అధికారం కోసం పోటీ పడడం కోసం తప్ప ప్రజా సమస్యలను అక్కడ చర్చించి పరిష్కారం కోసం జరిగేటటువంటి విధానం గత కాలం నుంచి లేదు. అందుకని ఆ రూపంలో మరి శాసనసభ నుంచి ప్రత్యేకంగా ప్రజలు ఆశిస్తున్నది, దానికి ప్రాతినిధ్యం ఇస్తున్నది లేదు. కానీ ఎన్నికల్లో గెలవడానికి, ప్రజా సమస్యలు అక్కడ చర్చించకపోవడానికి వామపక్షాల అభ్యర్థులు లేకపోవడం అనేది కూడా ఒక ముఖ్యమైన కారణమే. వామపక్ష అభ్యర్థులు గెలవాలన్నప్పుడు సహజంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఈ పోటీ ప్రపంచంలో డబ్బు, మద్యం, అనేక రకాల ప్రలోభాలు, వీటినన్నిటిని పెట్టితే తప్ప గెలిచే అవకాశాలు ఉండడం లేదు. ప్రజలను కూడా మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకని మా పోరాటాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాల్లో పాల్గొంటున్నారు ప్రజలు, కార్మికులు కానీ, కూలీలు కానీ, రైతులు కానీ, అట్లాగే సామాజిక న్యాయం కోసం పోరాడేటటువంటి శక్తులు కానీ. మా పోరాటాల్లో పాల్గొంటున్నటువంటి వాళ్ళు ఓట్ల విషయంకి వచ్చినప్పుడు ఆ విషయంలో ఈ మాయమాటలకు, డబ్బులకు, వీటికి ప్రజలు ఆ రకంగా ఓట్లేసి వాళ్ళకి అధికారం ఇస్తున్నారు. అధికారం వాళ్ళకి ఇచ్చి వాళ్ళ హక్కుల కోసం అడుక్కునేటటువంటి పరిస్థితిలోకి ప్రజలు పోతున్నారు. అందుకే ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం. బలమైన శక్తి మీ చేతుల్లో ఉంది, మీ ఓట్లలో ఉంది, మీ పోరాటాల్లో ఉంది. మీ ఓట్లు, మీ విధానాలు అమలు జరగడానికి కోసం పనిచేసే రాజకీయ పార్టీల వెనకాల నిలబడండి. దాని ద్వారా మన హక్కుల్ని మనమే అమలు చేసుకోగలిగినటువంటి శక్తి వస్తుంది. అందుకోసం వామపక్షాలు ఖచ్చితంగా ముందుంటాయి, పోరాడతాయి అని చెప్పి ప్రజల్ని ఆర్థిక అంశాల మీద పోరాటాల వరకే పరిమితం చేయకుండా రాజకీయ చైతన్యాన్ని కూడా కలిగించేటట్టుగా వాళ్ళ రాజకీయ పార్టీ ఏదో స్పష్టంగా ఈ కార్మిక వర్గం, శ్రామిక వర్గం ఎంచుకునేటటువంటి పద్ధతుల్లో చైతన్యవంతం చేసే దాంట్లో మా లోపం కూడా ఉంది. ఆ లోపాన్ని కూడా అధిగమించి రాష్ట్రంలో ఆ ప్రయత్నాన్ని చేస్తాం. మేము బలపడడానికి ఆ రకమైనటువంటి కృషి చేస్తాం. ఆ తర్వాత శాసనసభలో నిర్దిష్టంగా కూడా చర్చ జరగడానికి అవకాశం ఉంటుంది. గెలవడానికి తగినటువంటి శక్తి లేదు, ఆ రకంగా మేము పరిమితంగా ఉన్నాం. అట్లాగే పొత్తుల వల్ల, సర్దుబాట్ల వల్ల కొన్ని సీట్లు వచ్చినప్పటికీ ఆ సీట్ల వల్ల మా బలం ఉంది అని మేము అనుకోవడం లేదు. అటువంటి పద్ధతిలో వచ్చే సీట్లు కూడా మా బలం అని మేము అనుకోవడం లేదు. అందుకని వాటికంటే కూడా ఎక్కువ
మేము సొంతగానే బలపడడానికి, సొంతగానే మా శక్తిని పెంచుకోవడానికి, ఆ తర్వాత ఆ రకంగా రాజీ లేకుండా ప్రజా ఉద్యమాలను నడపడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రజల్ని ఆ రకంగా చైతన్యవంతం చేసి సీట్లలో కూడా మేము మెరుగుపడడానికి ప్రయత్నం చేస్తాం. పొత్తుల మీదనే ఆధారపడి అనే దృక్పథం మాకు లేదు. మేము సొంత బలంతోన, వామపక్షాల బలంతో ముందుకు పోయేటటువంటి ప్రయత్నమే చేస్తాం. ఈ దేశంలో కుల అసమానతలకు వ్యతిరేకంగా అంచనా వేసి వాటి మీద పోరాటాలు చేయడం అనేటటువంటి దాంట్లో సిపిఎం పార్టీ అన్ని రాజకీయ పార్టీలతో పోల్చినప్పుడు ముందుంది. ఇప్పటికి కూడా ఈ దళితులు, గిరిజనులు, అంటరాంతరం, కులవివక్షకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నటువంటి చూస్తున్నాం. దళిత వాడల్లోకి వెళ్లకుండా అడ్డుగడ్డ గోడ కడితే ప్రకాష్ కరత్ గారు తమిళనాడులో వెళ్ళి ఆ గోడను కూల్చేసే కార్యక్రమం చేశారు. మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో రాఘవులు గారు అనేక పోరాటాలు కులవివక్షకు వ్యతిరేకంగా ప్రతిఘటన చేశారు. తెలంగాణలో మొన్నటి వరకు ఉండేటువంటి కార్యదర్శిగా ఉన్నటువంటి తమ్మినేని వీరభద్రం సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి కోసం ఒక నిర్దిష్ట ప్రణాళికనే మేము ప్రకటించి అందుకోసం పనిచేస్తాం. అందుకని అలాంటి ప్రణాళికతో పనిచేసే దాంట్లో మిగతా రాజకీయ పార్టీల కంటే సిపిఎం పార్టీ ముందుంది. అలాగే వామపక్షాల ఐక్యత కోసం కృషి అనేది మేము ప్రయత్నం చేస్తున్నాం. సిపిఐతో కూడా మాట్లాడుతున్నాం, మిగతా కమ్యూనిస్ట్ పార్టీలతో కూడా మాట్లాడుతున్నాం. ఇంకా కొంత చర్చలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో వామపక్షాలంతా కూడా కలిసి ఒక ఐక్య కార్యాచరణతో ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం మా పార్టీ నుంచి ఆ ప్రయత్నం జరుగుతుంది. భవిష్యత్తులో అది త్వరలోనే అటువంటి ప్రయత్నం, అంటే అటువంటి కార్యాచరణ ద్వారా మేము ముందుకు వస్తామని చెప్పి ఆశిస్తున్నాను. మీరు బాధ్యతలు స్వీకరించే సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మొదటి ప్రశ్న, జాన్ వెస్లీగా మీ సామర్థ్యాన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పగ్గాలు చేపట్టారా, సమీకరణలో భాగంగా చేపట్టారా? రెండవది, సమకాలీన రాజకీయ పరిస్థితులు మీకు తెలియంది కాదు. ఇలా అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ, నిజంగా చట్టసభలో కానీ మీ వాయిస్ తగ్గిపోయింది అనేది వాస్తవము. ఈ నేపథ్యంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు, డబ్బు, ప్రాబల్యం, కులము, మతము, రకరకాల వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఇన్ని సవాళ్ళు, ఇన్ని సమస్యలు అధిగమించి చట్టసభల్లో మీ ప్రాతినిధ్యం పెంచడానికి మీరు చేసే ప్రయత్నం, దాదాపు 20 సంవత్సరాల కింద సిపిఎం వేరు, ప్రస్తుత సిపిఎం వేరు. మీకు ఇప్పటికే వామపక్ష భావజాలం అనేది రోజు రోజు తగ్గిపోతుంది. అందులో ప్రజలు మీకు దూరం అయ్యారనేది కూడా ఒక అపోహ ఉంది. ఈ నేపథ్యంలో మరి మీ ముందున్న సవాళ్ళు, సమస్యలు వాటి గురించి. నేను కార్యదర్శి కావడం అనేది సమీకరణలో భాగం కాదు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ఎన్నుకోవడం వల్ల జరిగినటువంటి, ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి బాధ్యత ఇది. అలాగే కమ్యూనిస్ట్ పార్టీలో వ్యక్తిగతంగానే అనేటటువంటిది ఉండదు. మొత్తం సమిష్టిగానే నిర్ణయాలు తీసుకొని ఆ విధానాలే ముందుకు పోయేటటువంటి ప్రయత్నం ఉంటుంది. పర్టికులర్గా ఈ తరగతి నుంచి వచ్చి ఈ బాధ్యతల్లో తీసుకున్నందుకు కొంత అలాంటి చర్చకు ఆస్కారం ఉన్న పార్టీ ఏకగ్రీవంగా ఎలాంటి ఇతర ఉద్దేశాలతో లేకుండా తీసుకొచ్చినటువంటి బాధ్యతలు, ఆ బాధ్యతలు నిర్వహించే దాంట్లో నా శక్తి కొలది పార్టీ ఆశించిన మేరకు నా ప్రయత్నం చేస్తాను నేను. ఇక రెండవది, కమ్యూనిస్టుల బలాన్ని నేను చాలాసార్లు కూడా చెప్పాను గతంలో. కమ్యూనిస్టుల యొక్క బలాన్ని కేవలం అసెంబ్లీలోనో పార్లమెంటుల్లోనో ఉండే సీట్లను బట్టి చూస్తే అది బలహీనంగానే ఉంటాయి. కానీ ప్రజా ఉద్యమాలతో చూసినప్పుడు అది బలంగా ఉంటాయి. అందుకని మేము సీట్లు గెలవడానికి కావలసినటువంటి ఎత్తుగడలు వాటిని అనుసరించడం లేదు. ప్రజా ఉద్యమాల ద్వారా మేము బలపడి ఒక ప్రత్యామ్నాయంగా ముందుకు పోవాలని చెప్పి అనుకుంటున్నాం. అందుకని అసెంబ్లీలో గెలవడం కోసం డబ్బు, మద్యం ఇలాంటి వాటి మీద మేము అలాంటి వాటి దృష్టి కాకుండా ఈరోజు కార్మికులు, రైతులు, కూలీలు, సామాజిక తరగతుల సమస్యల మీద పోరాటాలు చేసి బలపడతాం, ముందుకు పోతాం. శాసనసభల్లో కూడా మాకు కావాల్సినటువంటి అవకాశాలని తీసుకుంటాం. అదేవిధంగా కేవలం దాని మీద కాకుండా ప్రజా ఉద్యమం ద్వారా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమే ప్రాధాన్యత ఇస్తాం. అలాంటి పోరాటాలని మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తాం.